प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं वक्षज्वालाजिह्वे करालवक्त्रे करालदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ फन् नमः। शक्ति शक्ति ॐ शक्ति शक्ति ॐ शक्ति शक्ति ॐ शक्ति। శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. ఇప్పుడు పూజ విషయాల గురించి, పూజా విధానము గురించి, అద్భుతమైనటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి ఈ పూజ గురించి మీకు నేను చెప్పాలి అని అనుకున్నాను. ఎందుకు అనంటే ఇది చాలా విశేషమైనటువంటి పూజ. ఇందాక మీకు చెప్పాను, నేను ఒక విషయంలో ఒక వీడియోలో కూడా చెప్పాను. ఏంటి అనంటే గతంలో గురువు గారితో కలిసి నేను 13 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి పూజ అని. మరలా ఇప్పుడు నేను ప్రారంభించడానికి ఏంటి అనేది కారణము ఈ వీడియో చివరిలో అన్న చెప్తాను, లేదా ఇంకొక వీడియో నేను మీకు కనిపిస్తూ నేను చెప్తాను, ఈ వాయిస్తో కాకుండా. అయితే ఈ పూజకి చాలా విశేషమైనటువంటి పరీక్షతో ఉన్నటువంటి ఒక పూజ ఇది నాకు. ఏంటి అనంటే ఈ పూజను నిర్వహించడానికి ముందు రోజు ఒక పురోహితుడిని పంపించి అక్కడ గణపతి నవగ్రహ పూజ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి నేను కొన్ని దేవతల యొక్క సాధనతో, ఆద్యముతో అంటే నెయ్యితో తర్పణాలు వదలాలి. కాళీదేవి, ప్రత్యంగరీదేవి, అలానే దశమహాదేవతల్లో ధూమావతి, చిన్నమస్త, బగలాముఖి, అలానే కృత్య దేవతల్లో 12 కృత్యలు, ఇటువంటి దేవతలందరినీ కలిపి ఉన్నటువంటి ఒక మంత్రాన్ని 1889 సార్లు నెయ్యిని, ఆద్యముని తర్పణంగా వదులుతూ సాధన చేయాలి. చేసిన తర్వాత తెల్లారి నేను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ మట్టి చిప్పును పెట్టి అందులో నెయ్యి పోసి ఆ నేతిలో ప్రత్యంగరీదేవి మాత కనబడేటటువంటి ఒక సంకల్పాన్ని చెప్పుకోవాలి. మాతా ప్రత్యంగరీదేవి, నేను ఇంతకుముందు గురువు యొక్క ఆజ్ఞతో అనేకమైన పూజలు చేశాను. ఇకపై నాకు గురువు, దైవం అంతా నువ్వే. కాబట్టి ఇప్పుడు నేను చేసేటటువంటి పూజకి నాకు శక్తిని ప్రసాదించు. నా వెనక ఉండి నన్ను నడిపించు తల్లి మాతా ప్రత్యంగరి అని చెప్పి అమ్మని మనసులో తలుచుకొని వెంటనే నేను అమ్మని ఆ నెయ్యి పాత్రలో చూడాలని నా మనసులో అనుకొని కళ్ళు తెరిచి ఆ పాత్రలో చూస్తే ప్రత్యంగరీదేవి మాత దివ్యమంగళ రూపము ఆ నేతి పాత్రలో నాకు కనిపించింది. ఆ కనిపించిన తర్వాత వెంటనే అమ్మకు చెప్పుకున్నా, నీవు ఆనంద ప్రత్యంగరిగా నాకు ఇకపై చేసేటటువంటి నా జీవితాంతము నేను చేసేటటువంటి పూజల్లో నాకు ఆనంద ప్రత్యంగరిగా నువ్వు ఉంటూ నన్ను నడిపించమ్మా అని చెప్పి నమస్కరించుకొని ఆ నెయ్యి పాత్ర అక్కడ కింద పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఎందుకు అనంటే 12 కృత్యలని నేను బంధన వెయ్యాలి. ఈ 12 కృత్యలు అంటే ఏంటంటే రౌద్రమైనటువంటి కృత్య దేవతలు, చాలా సీరియస్నెస్తో ఉండేటటువంటి కృత్య దేవతలు. ఈ కృత్య దేవతల్ని 6 కృత్యలుగా మార్చాలి. 6 కృత్య దేవతలుగా మార్చాలి అనంటే 6 దారం పోగుల్లో ఒక్కొక్క దారం పోగులో 2 కృత్య దేవతలను కలిపి బంధన వెయ్యాలి. ఆ బంధన గనక వెయ్యగలిగితే ఇక మనకి విపరీతమైనటువంటి ప్రత్యంగరీదేవి ఆనందం మనకి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 12 కృత్యలు ఏంటంటే ఎక్కడ కార్యక్రమం చేసినా ఊరికనే సీరియస్నెస్ని చేస్తాయి. ఆ పూజలో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు ఊరికనే బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అనంటే ఈ 12 కృత్యాలని ఆనంద కృత్యాలుగా మార్చాలి అనంటే మనకి ముందు రోజు చేసినటువంటి ఆద్యము నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో ఆనంద ప్రత్యంగరిని చూసినాక ఆ ప్రత్యంగరిలోనే ఈ 6 దారం పోగులు పెట్టినాక మరలా ఒక ముంత తీసుకొని మట్టి ముంత, ఆ ముంతకి 28 దారం పోగులు వేయాలి. అంటే 28 కృత్య దేవతలని ఆ ముంతకు చుట్టూ రక్షగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ముంతలో నీళ్లు పొయ్యాలి. నీళ్లు పొయ్యాలంటే వర్ణకృత్య దేవత కావాలి. ఎందుకు పోస్తున్నాం అంటే కింద రౌద్ర రూపముతో బగబగలాడేటటువంటి 12 కృత్యల్ని 6 కృత్యలుగా చేసి ప్రత్యంగరీదేవి మాత యొక్క ఆనంద రూపమైనటువంటి ఆద్యపాత్రలో నేను పెట్టాను.
పైన మరలా 12 కృత్యలని, ఆ 12 కృత్యలను బ్యాలెన్సింగ్ చేసేటటువంటి 28 కృత్యలతో ఉన్నటువంటి రక్షతో ఉన్నటువంటి ముంతను పెట్టాను. ఆ ముంతలో నువ్వు వెళ్ళి ఆనంద ప్రత్యంగరిని ఎలా అయితే చల్లగా కరుణించేటటువంటి విధముతో నువ్వు చేయగలుగుతావో తల్లి, అలా చెయ్యమ్మా అని చెప్పి నేను ఒక దారపాత్ర తీసుకొని నీళ్ళని దారపోస్తూ వరుణకృత్యాదేవి మంత్రాన్ని చదువుకుంటూ నీళ్ళని ఆ ముంతలో పోయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పంచభూతాలకు సంబంధించి, నార్మల్ పూజల్లో అయితే పంచభూతాలకు సంబంధించిన పూజా ప్రక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. మన తాంత్రిక ప్రత్యంగరీదేవి పూజలో పంచకృత్యలు అనేటటువంటివి ఉంటాయి. ఆకాశకృత్య, భూకృత్య, అగ్నికృత్య, వర్ణకృత్య, వాయుకృత్య. ఈ 5 కృత్య దేవతల్ని హోమ పుల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పుల్లలను తీసుకొని ఒక్కొక్క పుల్లని మనము అందులో పెట్టుకోవాలి. దేంట్లో? ముంతలో. ఆ ముంతలో పెట్టిన తర్వాత మరలా తీసి 28 దారం పోగులు ఆ పుల్లకు చుట్టాలి. ఎందుకంటే ముంత చుట్టూ ఉన్నటువంటి 28 కృత్యలు ఈ 5 కృత్యలతో కూడా యాడయ్యి మళ్ళా ఈ పుల్లలకు కూడా రక్షణగా ఉంటూ 28 కృత్యల్ని ఈ పుల్లలకు కూడా 5 కృత్య దేవతలకు కలిపి ఉండేటట్టుగా ఒక బంధనను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా షోడశోపచార పూజా ప్రక్రియ చేయాలి. అది అయిపోయిన తర్వాత దానిపైన చెయ్యిని కానీ పెట్టి మనం ప్రతిజ్ఞ చేయాలి. మాతా ప్రత్యంగరీదేవి అమ్మ, నేను ఇకపై నిన్ను ఆనంద ప్రత్యంగరిగా చూడబోతున్నాను. నా వెంట ఉండి నాకు దిగ్విజయాన్ని అందిస్తూ నేను చేసేటటువంటి పూజలన్నిటికి కూడా నువ్వు శ్రీకారాన్ని అందించు తల్లి అని చెప్పుకొని, ఆ తర్వాత ఈ పంచకృత్యలు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లలు, వాటికి ఒక పుష్పమాలని చుట్టాలి. ఆ పుష్పమాలని చుట్టి అక్కడ మనము పూజాది ద్రవ్యాలని కొద్దిగా షోడశ ఉపచార ప్రక్రియలతో ముగిసిన తర్వాత పూజా ద్రవ్యాలన్నిటిని కూడా కృత్య దేవతలకు చూపించాలి. ఈ కృత్య దేవతలకు చూపించాలంటే వర్ణకృత్యాదేవి దారపోసినటువంటి జలాన్ని తీసుకొని ప్రత్యంగరీదేవి మాత యొక్క ప్రతిరూపం ఉన్నటువంటి ప్రతిమకు ఆ నీళ్ళని చల్లాలి. అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటికి చల్లాలి. చల్లిన తర్వాత ఆ ద్రవ్యాలు మాత్రమే మనము హోమానికి నిర్వహించడానికి వీలవుతుంది. హోమం పైన కూడా ఈ కృత్య దేవతలందరినీ కూడా చల్లాలి. అంటే ఆ నీళ్లు చల్లితే వీరందరూ కూడా అక్కడ ఆవహించడం జరుగుతుంది. ఆవహించిన తర్వాత చక్కగా 2 చేతులు దారపాత్రలాగా పెట్టి చెప్పాలి, నా సాధనా శక్తి మొత్తము మీకు దారపోస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. వారి మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం తొలగించండి. మీరందరూ నేను చెప్పినట్టుగా నిర్వహించుకునేటటువంటి శక్తిని మీకు దారపోస్తున్నా అని చెప్పి అప్పుడు మరలా మనము నీళ్ళ పాత్ర దార తీసుకొని లోపల ఉన్నటువంటి నెయ్యిలో పోయాలి. మట్టి చిప్పలు పోసిన తర్వాత ఆ ముంత ఏదైతే ఉందో ఆ ముంతని పైకి లేపి ఆ ముంతను తీసుకొని నీటి చుక్కలు అందులో పడేటట్టుగా చేయాలి. అలా పడుతున్నప్పుడు చెప్పాలి, మీరు చేస్తున్నారు కదా, నేను సాధనా శక్తి మొత్తము మీకు అందిస్తున్నాను. ప్రత్యంగరీదేవి మాత నేను పిలవగానే వచ్చింది కాబట్టి మీరు చెయ్యాల్సిందే అని చెప్పి ఒక ఆర్డర్ లాంటిది, ఒక రిక్వెస్ట్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మ యొక్క ప్రతిమ రూపం ఒకటి ఉంటుంది. ఆ రూపం పైన కూడా ఈ చుక్కలు పడేటట్టుగా చెయ్యాలి. చేస్తే దాని అర్థం ఏంటంటే అమ్మకు చెప్పకు, మేము చేసి పెడతాము. ఒకవేళ మేము చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు అమ్మ రూపాన్ని ఇచ్చినా అమ్మతో పాటు మేము కలిసి ఆ ఇంట్లో చేస్తామనేటటువంటి అర్థం అది. అది అయిన తర్వాత ఆ 28 దారం పోగులు వేసినటువంటి ముంతని పక్కన పెట్టి అందులో ఉన్నటువంటి 6 కృత్యలు శాంతింపబడినటువంటి సంకేతముతో ఉన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ 6 కృత్యల్ని ఒకేసారి ముడివేసేటటువంటి బంధన ప్రక్రియ చేయాలి. అది చేసిన తర్వాత ఈ 6 కృత్యల్ని లాస్ట్లో మనము పూర్ణావతిలో కలిపి అమ్మకి చూపిస్తూ హోమ ప్రక్రియలో వేయాలి. పూర్ణావతి యొక్క ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని, ఇందులో పూర్ణావతి ద్రవ్యములు అని అంటే ఇట్లా కిట్టు అనేది ఒకటి వస్తుంది, 108 కిట్టు.
58 ద్రవ్యాల కిట్టు అని అటువంటిది ఏది ఉండదు. చక్కగా ఓమ చూర్ణము, తర్వాత ఒక కొబ్బరి కుడక, అటుకులు, దాంట్లో కొన్ని తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి కొన్ని మూలికలు పెట్టి వాటిని మాత్రమే పూర్ణావతిగా అర్పించడం జరుగుతుంది. అయితే 6 కృత్యల్ని ఆ పూర్ణావతి యొక్క ప్లేట్లో వేసి దానిపైన షోడశ ఉపచార ప్రక్రియ చేయాలి. దీంట్లో షోడశోపచార ప్రక్రియ అనగా మీరు అనుకున్నట్టుగా నార్మల్ పూజలో చేసే విధానముగా ఉండదు. షోడశోపచార పూజ శివ, బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, హనుమత్ వీళ్ళ 5గురు కలిపినటువంటి ద్రవ్యాలు పసుపు, కుంకుమ, గంధము, పుష్పము, అక్షింతలు. ఈ ద్రవ్యాలను వేసి దానిపైన ఒక పట్టు వస్త్రాన్ని ఎర్రటిది ఉంచి మరలా దాని మీద కొన్ని ద్రవ్యాలను పెట్టాలి. అవి ఆకు కానీ, ఒక్క కానీ, పండు కానీ, లేదా పసుపు గుమ్మ కానీ, ఖర్జూరా కానీ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీంట్లో 3 కృత్యల యొక్క ప్రయోగ మంత్రాన్ని చదవాలి. ఒకటి బ్రహ్మకృత్య, నుదిటిన పట్టుకొని బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మకృత్యతో కలిసి ఉన్నటువంటి నా జ్ఞానం యొక్క శక్తిని మొత్తం ఇక్కడ ఉపయోగిస్తున్నాను. అలానే విష్ణుకృత్యకి, నారాయణీ ప్రత్యంగరికి కృత్యకు చెప్పేటటువంటిది నేను చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో క్రియాకారకుడేను కాబట్టి దీన్ని పరిపూర్ణంగా చేయని. ఆఖరికి శివకృత్య, నువ్వు లయకారకుడి కాబట్టి లయాన్ని నడిపించేటటువంటి వాడివి కాబట్టి ఇక్కడ అందించినటువంటి అన్ని శూన్యమైన తర్వాత దాని యొక్క ప్రతి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని తొలగేటట్టుగా చెయ్యని చెప్పి 3 కృత్యలకు చెప్పి పూర్ణావతి ద్రవ్యం పైన వేసి అమ్మవారి ముందు పెట్టేయాలి. పెట్టించిన తర్వాత మనము ముందు పెట్టినటువంటి వర్ణకృత్య యొక్క ముంతను, అలానే ఆజ్య పాత్ర ఏదైతే ఉందో అందులో ప్రత్యంగరీ దేవమాత కనబడినటువంటి పాత్ర, అందులో నుంచి నెయ్యి తీసి వేరొక ముంతలో వేసుకోవాలి. వేసుకొని ఇందులో వాయుకృత్య దేవతకు ఒక పండ్ల రసాన్ని మంత్రము చదువుతూ ఆ రసాన్ని పిండి అక్కడ ఆ ముంతలో పోసి ఆ ముంతను తీసి వాయుకృత్య దగ్గర హోమగుండానికి వాయుస్థానంలో పెట్టాము అనంటే అక్కడ చేసినటువంటి హోమం నుంచి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగ ఇంట్లో విస్తరించిన తర్వాత ఎటువంటి గాలి ప్రయోగాలు చేసినా, ఎటువంటి వరుణుడి యొక్క ప్రభావంతో ఉన్నటువంటి ప్రయోగాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క నవరంధ్రములకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలనేటటువంటి ప్రయోగ బంధనతో దాన్ని చేయడం జరుగుతుంది. తర్వాత అగ్నికృత్యాదేవతకు కూడా ఒక ముంతను పెట్టి దానికి కూడా చక్కగా ఆద్యము తీసి ఆ ముంతలో పోసి ఆ ముంతలో కొద్దిగా పసుపు కానీ లేదా కుంకుమ కానీ పోసి దానిపై చేపెట్టి ప్రతిజ్ఞ చేసుకోవాలి. తండ్రి అగ్నికృత్య దేవత, నేను ఇక్కడ నిర్వహించేటటువంటిది తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క కృత్య దేవతల యొక్క ప్రయోగ హోమాన్ని నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నటువంటి దుష్ట శక్తులు ఉన్నా ఈ అగ్ని ద్వారా వాటిని దహింపచేసి చక్కటి పూర్ణమైనటువంటి ప్రత్యంగరీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించని చెప్పి ఇంకొక ముంతకు చేయాలి. అలానే మనకి నైరుతి కృత్య, తర్వాత ఈశాన్య కృత్య, ఈ కృత్యలకు కూడా మరి ఒక 2 కలశాలు పెట్టి ఆ 2 కలశాలకు కూడా చెప్పుకొని ఆ తర్వాత హోమ ప్రక్రియకు సంబంధించినటువంటి విధానానికి సంబంధించి కొద్దిగా ఆద్యాన్ని తీయాలి, అంటే నెయ్యిని తీయాలి, నెయ్యి పాత్రల నుంచి తీయాలి. తీసి అప్పుడు ఇంకొక ముంతలో పోసి దాన్ని తిప్పుతూ ఉండాలి. లోపల ఆ నెయ్యి మొత్తము ఆ ముంతకు పడుతూ ఉండాలి. ఆ పట్టేటప్పుడు చెప్పాలి హనుమత్ కృత్య ప్రత్యంగరి మంత్రం చెప్పుతూ ఆ ముంతను తిప్పితే వాడు ఎక్కడున్నా కానీ హనుమంతుడు వాడిని ఊపిరానీయడు. నేను ఎలా అయితే తిప్పుతూ ఉంటానో ముంతని వాడిని గిరగిర తిప్పుతూ ఉంటాడు. అంటే ఇటువంటి కుటుంబాలకి ఎవడన్నా చెడు ప్రయోగాలు చేసినా వాడిని హనుమత్ కృత్య దేవత ఒప్పుకోదనమాట. దాని తర్వాత అక్కడ ఇంకొక వీడియోలో హోమ ప్రక్రియ గురించి ఆ విషయాల గురించి పూర్తిగా తెలియచేస్తాను. అలానే ఇవి 2 వీడియోలు రాబోతాయి.
అందులో గురువు గారు నేను కలిసి మొదటిలో చేసినటువంటి పూజా ప్రక్రియ గురించి, ఇప్పుడు చేసినటువంటి పూజా ప్రక్రియ గురించి అసలు ఏంటి అనేది వివరణ ఇవ్వబోతా చివరి వీడియోలో.